Hi everyone, this is Amber and welcome to Amber Infrastructure channel. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీరు thumbnail చూసుంటారో ఆటోమేటిక్ గా అర్థమైపోయి ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ జరగాలంటే మన బ్లాగ్ ఆర్ వెబ్సైట్ అనేది ఎలా ఉండాలి, దానికి ఏవేవి రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్ దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి అండ్ ఆ వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక వెబ్సైట్ అనేది మీకు చూపిస్తాను, వన్ ఇండియా తెలుగు అని. మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది ముందుగా అప్రూవల్ రావాలంటే మన సైట్ అనేది బాగుండాలి ఫ్రెండ్స్. ముందుగా అంటే ఇక్కడ యాడ్స్ ఉన్నాయి, యాడ్స్ అనేది ఎలా ఇచ్చారో కూడా నేను చెప్తాను, ఏ యాడ్స్ కూడా నేను చెప్తాను. ఈ యాడ్స్ తీసేసినట్లయితే ఈ వెబ్సైట్ అనేది క్లీన్ అండ్ నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్గా మనకు కావాల్సింది ఏంటంటే డొమైన్. డొమైన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, telugu.oneindia.com అనమాట. డొమైన్ అనేది .com అయినా ఉండాలి, .in అయినా ఉండాలి, .org అయినా ఉండాలి. కమర్షియల్గా మీరు చేసినట్లయితే వెబ్సైట్ అనేది .com ఉంటే చాలు. అండ్ ఇండియా వెబ్సైట్స్కి అయితే .in అని ఉంటుంది, .org అని ఉంటే ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీసుకుంటారు. .org అనేది ముందుగా కావాల్సింది. డొమైన్ అనేది .com, .in, .org అలా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి HTTPS అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎస్ అంటే సెక్యూర్ అనమాట. మన వెబ్సైట్ అనేది సెక్యూర్గా ఉండాలి. అలాంటప్పుడే మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ జరుగుతుంది. అంటే సెక్యూర్ అనేది అంత అవసరం లేదు ఫ్రెండ్స్, కానీ మనకి SEO పరంగా ర్యాంక్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఎంతో కొంత మనం అనేది పెడుతూ ఉంటాం కదా, ఒక సెక్యూర్కి కూడా మనం మనీ పెడితే ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. వెబ్సైట్ అనేది ముందుగా సెక్యూర్గా చూసుకోండి, ఎందుకంటే మనకే ప్రాబ్లం ఫ్రెండ్స్. గూగుల్ యాడ్సెన్స్ వస్తుందా లేదని తర్వాత విషయం, సెక్యూర్గా లేకపోతే ఎవరైనా సరే హ్యాకర్స్ అయినా ఒక్కొక్కసారి గూగులే మన వెబ్సైట్ని డిలీట్ చేసేవచ్చు. అంటే మనం తప్పు చేసినట్లయితే ఎప్పుడు పడితే అప్పుడు చేసేది, మనం ఫోన్ వీడియోస్ కానీ అప్లోడ్ చేసినా లేకపోతే వగేరా కొన్ని వీడియోస్, చెత్త వీడియోస్ ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ మనం కాపీరైట్ కంటెంట్ అనేది ఎక్కువగా పెట్టినా ఇలాంటివి చేస్తుంటే మన వెబ్సైట్ అనేది డిలీట్ చేసేస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఆర్టికల్స్ అనేవి యూనిక్గా రాయాలి. మనకి ఇంగ్లీష్ రాకపోయింది అనుకో, తెలుగులో రాయండి, ఏముంది 10 వీడియోస్ చూడండి, దాని పట్ల నాలెడ్జ్ పెంచుకోండి. ఒక 10 వీడియోస్ని మీకు ఏమీ అర్థమైందో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక ఆర్టికల్ రూపంలో రాయండి, యూనిక్గా రాయండి. ఎలా రాసినా పర్వాలేదు. దానికి SEO చేసినట్లయితే మనకి ఎక్కువ మంది విజిటర్స్ అనే వాళ్ళు వస్తారు, దాంట్లో నో డౌట్ అనమాట. చెప్పండి కదా ఫ్రెండ్స్, డొమైన్ అనేది చక్కగా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. అండ్ మీరు డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ థీమ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ థీమ్ అనేది బాగుండాలి, చూడడానికి నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అండ్ ఇంకా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, మీరు డౌన్లో చూసుకున్నట్లయితే. ఈ యాడ్స్ కూడా ఎలా వచ్చాయో చెప్తాను. ఈ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్స్లో చాలా వరకు కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, అది మీకు చెప్తాను. ఒక్క నిమిషం. అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఫిజికల్గా ఎలా ఉండాలో ముందు మీకు చెప్తాను. ఇక్కడ అబౌట్ అస్ అనేది, కాంటాక్ట్ అస్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. మీ వెబ్సైట్కి అనేది ఖచ్చితంగా ఉంటే మీకు ఓకే, పర్వాలేదు. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ప్రైవసీ పాలసీ, ఇది కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఎలా తీసుకుంటారో నేను మీకు రాబోయే రోజుల్లో చెప్తాను. అలానే ఇవన్నీ వదిలేయండి. ఇంకా కాంటాక్ట్ అస్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది కూడా ఉండాలి. ఇక్కడ సైట్ మ్యాప్, ఈ సైట్ మ్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది దీని గురించి చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది, దీని ఒక్కదాని గురించి. అండ్ సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ మీరు ఏదైనా ఆర్టికల్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఒక్కొక్క వెబ్ పేజ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ ఆర్టికల్ పేజ్ ఒకటి ఉంటుంది, ఈ ఆర్టికల్కి ఒక పేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆర్టికల్కి ఒక్కొక్క లింక్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ telugu.oneindia.com అని ఉండి దీని కానీ క్లిక్ చేసాను అనుకోండి, దీని లింక్ వస్తుందన్నమాట. అలా ప్రతి దానికి లింక్స్ ఉంటాయి. వీటన్నిటికీ ప్రత్యేకంగా ఒక్కొక్కటి గూగుల్లో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం. వెబ్ మాస్టర్ టూల్స్ ఉంటాయి కదా, గూగుల్ కన్సోల్ అకౌంట్ అనేది, అందులో పోస్ట్ చేయాలంటే సైట్ మ్యాప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసినట్లయితే మన ఆర్టికల్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ అయిపోతాయి అనమాట. సైట్ మ్యాప్ అంటే అది. దీని గురించి ఇంకా ఫుల్ ఇన్డెప్త్గా చెప్పాలంటే మనకు టైం అనేది సరిపోదు. కాబట్టి ఇప్పుడు మీకు గూగుల్ యాడ్సెన్స్ గురించి అప్లై చేసే ముందు ఎలా ఉంటే మనకు అప్రూవల్ జరుగుతుందో మీకు ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. అర్థమైంది కదా. ఇవి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ వెబ్సైట్కి గూగుల్ యాడ్సెన్స్ అనేది 100కి 100%గా వస్తుంది, నో డౌట్. అట్లో ఎటువంటి డౌట్స్ అయితే పడవలసిన లేదు. నన్ను చాలామంది అడిగారు, మాకు అప్రూవల్ జరగలేదు. ఇవన్నీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవల్
100% జరుగుతుంది. అది ఒకటి సెక్యూర్ అండ్ domain.com.in ఉండాలి, కస్టమైజ్ డొమైన్ అని ఉండాలి, అబౌట్ అస్ కంటెంట్ అస్ పేజ్ ఉండాలి, ప్రైవసీ పాలసీ అనేది ఉండాలి. ఇంకా సైట్ మ్యాప్ అనేది మీ ఇష్టం, ఉంటే ఉన్నా లేకపోతే లేదు, అది అంత అవసరం లేదు. సెక్యూర్ గానీ ఉన్నట్లయితే మీది SEO ర్యాంక్ త్వరగా అవడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే కొంత మనీ అనేది ఎక్కువ ఒక్కొక్కసారి అవుతూ ఉంటది అనమాట. అది మనం చెప్పలేం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. హోస్టింగ్ కావచ్చు, డొమైన్ కావచ్చు, దాని రేట్స్ అనేవి. వన్స్ మన గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ జరిగిపోయినట్లయితే, మన సైట్ అనేది ఎక్కువ మంది విజిటర్స్ చూసినట్లయితే, మనకి ఇన్కమ్ అనేది ఒక 2 months 3 monthsలో మీరు పెట్టిన దానికన్నా చాలా ఎక్కువ మనీ అనేది వస్తుంది. అది మీ చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ అమెజాన్ ప్రైమ్ మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది నాట్ గూగుల్ యాడ్. కొన్ని గూగుల్ యాడ్స్ కాదు ఇవి వాళ్ళు ఓన్గా కొన్ని యాడ్స్ అనేవి క్రియేట్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా వీళ్ళే రాసింది కాదు ఫ్రెండ్స్, అంటే ఫ్రీగా రాసింది కాదు, డబ్బులు ఇచ్చి మరి రాయించుకున్న ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. అది నేను చెప్పలేను, ఎందుకంటే అది చెప్తే నా వీడియో అనేది బ్లాక్ అయిపోతుంది కాబట్టి. దానివల్ల నేను అలాంటివి చెప్పలేకపోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది కనిపిస్తుంది కదా, ఇది కూడా వీళ్ళు పెట్టుకున్న యాడ్ అనమాట. ఇది కూడా ఇండియా సాఫ్ట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 match T20 సిరీస్ వెస్టిండీస్ మనకి ఉంది కదా మ్యాచ్ అనేది, డ్రీమ్ 11, ఇది కూడా సేమ్ అలానే, ఈ యాడ్ కూడా అలానే వచ్చింది. ఇంకా మీరు డౌన్లోడ్ చూసుకుంటే ఇక్కడ గూగుల్ యాడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది కూడా ఒకటి ఉంది, ఓషా గురించి ఉంది కదా, మిషన్స్ గురించి. ఇది గూగుల్ యాడ్సెన్స్ కాదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది media.net. మీరు పై చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది దివాళీ శుభాకాంక్షలు అని. జస్ట్ వీళ్ళు ఏదో శుభాకాంక్షలు చెప్పాలని మాత్రం ఇది పెట్టారు అనుకోకండి. దీని కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో కూడా కొన్ని యాడ్స్ ఉంటాయి, మీరు చూసుకునే ఉంటారు. ఈ వెబ్సైట్కి సెక్యూర్ ఉంది, ఈ వెబ్సైట్ కూడా చాలా చిన్నది అనమాట. ఇది దీనికి కూడా వీళ్ళు సెక్యూర్ చేసుకున్నారంటే చూడండి. అంటే మనకి ప్రాబ్లం ఏదైనా సరే, ఏదైనా ప్రాబ్లం కానీ వచ్చినట్లయితే సెక్యూర్గా ఉన్నట్లయితే ఓకే, మనది బెటర్, మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇక్కడ కూడా ఒక యాడ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అమెజాన్ ప్రైమ్ గురించి, దీనిపైన ఎవరైనా క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి మనీ వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చూసినందుకు కూడా వీళ్ళకి మనీ అనేది వస్తుంది అనమాట. ఇది ఒక యాడ్. జస్ట్ ఈ పోస్టులకే ఈ యాడ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీరు కొంతమంది అనేది పెట్టండి, ఏం పర్వాలేదు. మీరు ఇంకా దాన్ని ప్రమోట్ చేసుకొని, మీ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకొని, SEO చేయించుకొని, లేకపోతే మీరే ఓన్గా SEO చేసుకొని, ఆ కోర్స్ కూడా నేను డిజైన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అందరూ నేర్చుకోండి. ఎందుకంటే ఒకరి చేత SEO కానీ చేయించుకోవడం అనుకోండి, వాళ్ళకి మంత్లీ పే చేయాలి. అలా కాకుండా మీరే ఓన్గా మీ సైట్కి, మీరు ఎవరికో వర్క్ చేయ అవసరం లేదు, ఓన్లీ మీ సైట్కి, లేకపోతే మీకు జాబ్ అవసరం అయితే జాబ్ కోసం SEO కానీ తెలుసుకుంటారు అనుకోండి, మీ వెబ్సైట్కి చేసుకోవచ్చు, ఇతరులకు కూడా మీరు చేయొచ్చు ఫ్రీలాన్సర్గా. అది కూడా నేను కోర్సులో చెప్తాను, ఫ్రీలాన్సర్గా మన ప్రాజెక్ట్స్ అనేవి ఎలా తెచ్చుకోవాలనేది. ఇది ఫ్రెండ్స్ అర్థమైంది కదా. డొమైన్ అండ్ సెక్యూర్ అండ్ ప్రైవసీ, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఉన్నట్లయితే మనకి గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అనేది ఈజీగా జరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, గూగుల్ యాడ్సెన్స్నే కాదు, ఏదైనా యాడ్ నెట్వర్క్లు కానీ మనం అప్లై చేసామంటే, గూగుల్ యాడ్సెన్స్ కానీ media.net కానీ, ఈ రెండైనా మంచివే, పర్వాలేదు. ఈ రెండిట్లో ఏదైనా సరే అప్లై చేసేటప్పుడు మన సైట్లో ఎటువంటి యాడ్స్ అయితే ఉండకూడదు. యాడ్స్ ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం చేయరు, చాలా ఎక్కువ, ఒక 90% చేయరు. మీరు ఏ యాడ్స్ నీట్గా ఉండాలి, ఆర్టికల్సే ఉండాలి, అంతకు మించి ఇంకే యాడ్స్ ఉండకూడదు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా అప్రూవ్ అనేది జరిగిపోతుంది. ఈజీ అంటే ఈజీ కాదు ఫ్రెండ్స్, ఏది ఈజీ కాదు. ఆర్టికల్గా మంచి రాయండి, మంచి థీమ్ పెట్టుకోండి, మంచిగా సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేసుకోండి, సోషల్ మీడియాలో మీరు షేర్ చేయండి మీ పోస్టులు అనేవి. అలా చేస్తే మీకు పర్ డే 100 వ్యూస్ వచ్చినా, 1000 వ్యూస్ వచ్చినా, 2000 వ్యూస్ వచ్చినా, ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా అప్లోడ్ అనేది జరిగిపోతుంది ఈ మధ్య. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే పడవసరం లేదు. గూగుల్ యాడ్సెన్స్ ఉన్నట్లయితే మనం చాలా ఎక్కువగా మనీ అనేది సంపాదించుకోవచ్చు. మన వెబ్సైట్ అనేది ప్రమోట్ అవ్వాలి, ముందు అందరికీ తెలియాలి మనకు అంటూ ఒక వెబ్సైట్ ఉంది, మంచి కంటెంట్ పెడుతున్నారని. ఇలా కానీ తెలిసినట్లయితే మనకి ఎటువంటి నో ప్రాబ్లం, మన మనీ అనేది మొత్తం వడ్డీతో సహా మనకే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇలానే మీకు టెక్నాలజీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్ అడగండి ఫ్రెండ్స్. ఇది గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ జరగాలంటే ఏం చేయాలని నన్ను కొంత సబ్స్క్రైబర్స్ అడిగారు, అందుకే ఈ వీడియో చేయడం అనేది జరిగింది. అండ్ నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.